అవునండి, ఆయన బామ్మరిదే. మన దగ్గరికి ఎందుకు ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట. వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను కాబట్టి చూసి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడే సరే వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా. జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది ఏమవ్వాలి? ఏం చేశారు? కొడుకు సాయం చేశాడా తెలీదా? చేశాడు కదా. అడగంగానే మీరు రాబాబా మేము జగన్ దగ్గరికి రామని చెప్పు, తప్పే ఉంది. రాజకీయంగా వాడుకో, మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు, తప్పే ఉంది. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు, ఓకే. అంతేగాని నేను రానన్నాను, ఎవడు రానన్నది? ఎవడు? హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ, ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు? మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి, మాకు బిల్లులు ఇప్పించండి అని అడగలేదా? బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు? ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. అంటే ఎవడు సైకో? నువ్వా సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సైకో? సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరై? తప్పు కదా, ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నా. ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అలా కూములు చచ్చిపోతున్నారు ఇంకో లోపల. అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఆడవటం ఎందుకు? నిజంగానే ఈ కామినేని శ్రీనివాసు ఇట్లాంటి అవాకులు చవాకులు, తప్పుడు మాటలు, నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని నిందలు మోసాం ఈరోజు దాకా కూడా. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం. నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక